నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, ఇండియాలో ఒక చిన్న రాష్ట్రం ఉంది, దాని పేరు కేరళ. జనాభా కొద్దిగా ఉన్న అభివృద్ధిలో మాత్రం దేశానికి దిక్సూచి ఈ రాష్ట్రమే. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, స్థానిక స్వయం పాలన, ప్రజాస్వామిక విలువలు, సామాజిక భద్రత, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కేరళ తనదైన ముద్ర వేసింది. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు దేశంలో అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. పేదరికం తగ్గుతున్న వేగం అద్భుతంగా ఉంటుంది. స్థానిక సంస్థలు ప్రజల గుండెల్లో ఉంటాయి. ప్రభుత్వ సేవలు ప్రతి ఇంటి తలుపు తట్టేలా ఉంటాయి. ఒక అభివృద్ధి యాత్రలో నిండిన వెలుగల్లా నిలిచిన ఈ రాష్ట్రాన్ని చూస్తే ఎవరి గుండె గర్వంతో నిండిపోదు? ఇంతటి సామాజిక పురోగతికి వెనుక ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల చైతన్యం, రాజకీయ దృక్పథం, ఇలా ఎన్నో శక్తులున్నాయి. కానీ ఈ కథలో మనం మాట్లాడుకోబోయేది చాలామందికి తెలియని వాస్తవం గురించి. కేరళ అభివృద్ధి కథలో ఓ భాగంలో ఒక తెలుగువాడి ఆలోచనలు, శ్రమ, అవగాహన, నిబద్ధత ఎంతో బలంగా నిలిచాయి. ప్రజల కోసం హృదయంతో పనిచేసే నిజమైన పరిపాలనాధికారిగా ఎదిగిన ఒక తెలుగు మనిషి. బాధ్యత అంటే ఒక రికార్డు కాదు, ప్రజల గుండెల్లో వేసే చెరగని ముద్ర అని విశ్వసించిన ఒక గొప్ప మనసు. ఆయన ఈ కథకు హృదయం. ఆయనే ఐఏఎస్ సీరం సాంబశివరావు. తెలుగు నేలలో పుట్టిన ఆయన తలంపులు ఎప్పుడూ సేవ వైపే మొలిచాయి. పరిపాలనా వ్యవస్థను దగ్గరగా అర్థం చేసుకొని సమాజానికి ప్రయోజనం చేసే మార్గం అన్వేషిస్తూ ఆయన చేసిన ప్రయాణం కేరళను ఆయన జీవితంతో అనుసంధానం చేసింది. కేరళలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఆయనకు ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ప్రజల బలం అద్భుతం, స్థానిక సంస్థల శక్తి అసాధారణం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తే ఏ మిషన్ అయినా సాధ్యం. ఆయన ఆ ఆలోచనను పని ద్వారా రుజువు చేశారు. కేరళ ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన ఆయన ప్రజా పరిపాలనలో సుపరిపాలన, డిజిటల్ పరివర్తనకు అంకిత భావంతో విస్తృతంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ ఐకేఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ఈ గవర్నెన్స్ కార్యక్రమాలకు నాయకత్వం కూడా వహిస్తున్నారు. ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీలో జాయింట్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్గా గతంలో అనుభవం ఉన్న సాంబశివరావు భూ పరిపాలన సంస్కరణలో కీలక పాత్ర పోషించారు. ఆయన దార్శనిక నాయకత్వం కేరళ డిజిటల్ గవర్నెన్స్ పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తూనే ఉంది. ఇటు కేరళలో స్థానిక స్వయం పాలన వ్యవస్థ దేశానికి ఆదర్శం. కానీ దాన్ని మరింత సామర్థ్యంగాను, మరింత ప్రజాముఖంగాను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎంతో ప్రధానంగా నిలిచింది. స్థానిక స్థాయికి సాంకేతికతను అందజేసిన డిజిటల్ వ్యవస్థలు, సేవలను గ్రామస్థాయికి తీసుకువెళ్లిన మార్గదర్శనలు, ప్రజల సమస్యలను నేరుగా వినే పరిపాలనా పద్ధతి, ఇలా ఎన్నో పరిణామాలు ఆయన కళ్ల ముందే రూపుదిద్దుకున్నాయి. సాంబశివరావు దృష్టిలో అధికార పదవి కాదు, ఆ పదవి ద్వారా ప్రజలకు అందే ప్రయోజనం మాత్రమే ముఖ్యం. ఈ సమయంలో కేరళ ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే సంకల్పం. ఇది సులభమైన పని అయితే కాదు. వేలాది కుటుంబాలు బయటికి తీసుకురావాల్సిన పరిస్థితులు, వసతి, జీవనోపాధి, ఆరోగ్యం, విద్య లాంటి జీవితానికి అవసరమైన ప్రతి అంశంలో నిలిచిన సమస్యలు. లక్ష్యం పెద్దది, సమయం తక్కువ. ఇలాంటి సందర్భంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది ఒకటి మాత్రమే, అదే సమన్వయ శక్తి. ఈ రాష్ట్ర వ్యాప్త మిషన్కు దిశను చూపడంలో సాంబశివరావు కీలక పాత్ర పోషించారు. జిల్లా పరిపాలనతో కలిసి, స్థానిక సంస్థలతో కలిసి ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి బ్లాక్, ప్రతి మున్సిపాలిటీ వరకు చేరే మార్గాలను ఆయన రూపొందించారు. వారానికి ఒకసారి సమీక్షలు, నెలల సమావేశాలు, మైదాన స్థాయిలో అధికారులు చేసే పర్యటనలు, ప్రతి ఇంటి వద్దకు చేరిన సమాచార వ్యవస్థ. కేరళ తన పూర్తి శక్తిని ఉపయోగించి ఒకే లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తే సాధ్యం కానిది లేదని ఈ మిషన్ నిరూపించింది. ఈ పెద్ద యాత్రలో ఆయన చూపిన విలువలు రెండు. ఒకటి క్రమశిక్షణ, రెండోది కరుణ. ఇందులో క్రమశిక్షణ మిషన్ను ముందుకు నడిపింది, కరుణ ప్రజల హృదయాలను తాకింది. మధ్యలో ఎంతటి ప్రశంసలు వచ్చినా ఆయన కల్చర్ ఒకటే, తనకు వచ్చిన క్రెడిట్ మొత్తం టీంకు ఇచ్చే మనస్తత్వం. తన ఛాంబర్ ఎల్లప్పుడూ ప్రజలకు తెరిచి ఉంచడం, ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల కోసం అని నిరూపించడం. ప్రభుత్వ సేవ అంటే గోడల వెనక కూర్చోవడం కాదు, ప్రజల అక్కసు వినడం అని చూపించడం. నిజమైన పరిపాలనా నాయకత్వం అంటే ఏమిటో ఆయన చూపించారు. అభ్యంతరాలన్నీ దాటుకొని ఈపీఈపీ మిషన్ గడువుకు ముందే చివరి దశకు చేరింది. డిజిటల్ మిషన్లు రికార్డు సమయంలో పూర్తయ్యాయి. కేరళ ప్రజలు మరోసారి తమ సామర్థ్యాన్ని నిరూపించారు. ఈ విజయం కేవలం ఒక ఫలితం కాదు, ప్రజలు, అధికారులు, స్థానిక సంస్థలు ఒకే దిశలో నడిస్తే భారతదేశం ఎలా రూపాంతరం చెందగలదో చూపిన ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు కేరళ అభివృద్ధిని చూస్తే గర్వంగా ఉంటుంది. ఆ గర్వంలో ఒక తెలుగు మనిషి తన సంతకం చేసి వెళ్ళడం మన తెలుగు ప్రజలకు మరింత గర్వకారణం.
ఆయన చూపించిన మార్గం అధికారంలో ఉన్నవారికే కాదు, దేశాన్ని ప్రేమించే ప్రతి పౌరుడికి ఓ స్ఫూర్తి. సేవ అనే విలువను నిజమైన అర్థంలో నిలబెట్టే ప్రభావవంతమైన ప్రయాణం. దేశం ఎదగాలంటే నాయకత్వం చెప్పే మాటలు కాదు, నాయకత్వం చూపే పనులు కావాలి. కేరళ కథలో ఒక తెలుగువాడి అడుగులు ఆ నిజాన్ని మరలా నిరూపిస్తున్నాయి. ప్రజలను కేంద్రంగా పెట్టి పనిచేస్తే ఏ రాష్ట్రమైనా ముందుకు దూసుకెళ్లగలదన్న సందేశం ఈ కథ మనకు అందిస్తుంది. ఇది కేవలం ఒక అధికారుడి కథ కాదు, ప్రజల కోసం హృదయంతో పనిచేసే ప్రతి మనిషికి ఓ దారిదీపం. మీరు ఎక్కడ పనిచేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా, ఈ కథ మనకు చెప్పే సందేశం ఒకటే: మనం హృదయంతో పనిచేస్తే మన పని మనకంటే ఎక్కువ మందిని ముందుకు నడిపిస్తుంది. మన చిన్న ప్రయత్నం ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ signing off for Sakshi Digital.